ఐకియాలో ఇలాగా సెల్ఫ్ సర్వీస్ లాకర్స్ ఉంటాయని ఒక షార్ట్ పోస్ట్ చేశాను కదా. అప్పుడు నన్నైతే అడిగారు, ఏంటి దివ్య ఎన్ని రోజులు లగ్జంబర్గ్ అన్నావు, ఇప్పుడు బెల్జియం అంటున్నావు అనేసి. కొంతమందికి తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలియకపోవచ్చు. తెలియని వాళ్ళ కోసం క్లియర్ చేయాలనుకున్నాను, అందుకే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. మనకేంటంటే యూరోప్లో ఇలాగ షెంగెన్ రీజియన్ అని ఉంటుంది. ఆ షెంగెన్ రీజియన్ కింద కొన్ని కంట్రీస్ అయితే వస్తాయన్నమాట. ఆ కంట్రీస్లో వచ్చిన వాళ్ళకి మోస్ట్లీ షెంగెన్ వీసానే ఇస్తారు. సో ఏంటంటే ఆ కంట్రీస్లో ఏ కంట్రీకి వెళ్ళాలన్నా సరే మళ్ళీ ఎంట్రీ, ఎగ్జిట్, వీసా స్టాంపింగ్ ఇవన్నీ ఏం అక్కర్లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఎలా అయితే మనం ఇండియాలో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళిపోతాం కదా, అలాగే వెళ్ళొచ్చు అనమాట. అందుకే మేము కూడా ఇక్కడ బెల్జియంకి అయితే వెళ్ళాము. అండ్ ఐకియా కూడా మాకు దగ్గర, బెల్జియం ఐకియా అయితే. మీకైతే ఇప్పుడు క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కమింగ్ వీడియోస్లో అయితే క్లియర్ చేస్తాను. మీలో ఎవరైనా కానీ అపార్ట్మెంట్ కానీ లేదంటే ఇండివిజువల్ హౌస్ కానీ కన్స్ట్రక్షన్ చేసి సెటప్ చేసుకోవాలి అనుకుంటున్నారు అంటే ఒకసారి అయితే మీ దగ్గర కానీ ఐకియా కానీ ఉంటే వెళ్ళి విజిట్ చేయండి. అక్కడ వస్తువులు కొనకపోయినా సరే మీకు కానీ చూస్తే ఏంటంటే ఒక క్లియర్ ఐడియా అయితే వస్తుందన్నమాట హౌస్ సెటప్ చేసుకునేటప్పుడు. చాలా మంది ఇంటీరియర్ డిజైనర్స్ ద్వారా వెళ్ళరు కదా, సో ఫొటోస్ చూసి చేయించుకుంటాం కాబట్టి దీనికి వెళ్తే ఏంటంటే మనం కూడా హౌస్ ఎంత నీట్గా సెట్ చేసుకోవచ్చు అని అయితే క్లియర్ ఐడియా అయితే రావడానికి అయితే హెల్ప్ అవుతుంది. ఇక్కడ కూడా నేను కొన్ని క్లిప్స్ అయితే తీసాను, అవైతే యాడ్ చేస్తున్నాను చూడండి ఎంత నీట్గా వాళ్ళైతే సెట్ చేసి ఉన్నారు అనేసి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బై గైస్.